మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. ఇదెట్ట గుర్రం వెనక్కు పోతుందో. విజయ, నువ్వేం భయపడకు, నేను వస్తున్నా. భయపడకుండా గుర్రాన్ని పట్టుకో. ఈ అడవి గుర్రం, దాన్ని పట్టడం వీళ్ళ తరమా? అది అడవి గుర్రం గాని కొండ గుర్రం గాని మా విజయ తెలుసుకుంటే చిటికిలో పట్టేస్తాడు. పట్టుకో పట్టుకో. ఆడు తీసి గిర్రున తిప్పి మెల్ల వేయాలో. సన్నట్టులో నా మెళ్ళ కాదు. అక్కడే ఆగు. అయినా ఏట్రా నువ్వు నీ సాగసాలు ఎంత చెప్పినా మానవు. శివుడుగా సాగసాలు చేయొద్దని ఈడికా చెప్తున్నావు. విజయ, అడవి గురాన్ని లొంగదీయటం అంటే అబ్బో నీకే చెల్లిందిరో. మన కోల్లో నిన్ను మించిన ఈరు లేడని మా లిరు చూసేసావు. ఆ గొప్పతనం అంతా మీదేనన్నా. మీరు అమ్మా నన్ను అలా పెంచారు. మరి నన్ను నిన్ను కనిపించారు గనక నువ్వు నాకంటే గొప్పడివి. సరేగా నిజయా, ఈ సంతోష సమయంలో ఏదన్నా కోరుకోరా తీరుతా. కోరిక? నాకేం కోరికలు ఉన్నాయి? కోరుకోరు, నాన్న అడుగుతా ఉంటే వద్దంటావేటో. నాన్న, మీరన్నది బాగున్నది, నేననేది బహుబాగున్నదని మీ చేత అనిపించమంటారా? చెప్పరా, చెప్పు. మీరే ఏదైనా కోరుకోండి. మీ కోరిక తీర్చడమే నా కోరిక. అయితే కోరుకుంటా చూడరా. ఈ ఈశాన్య దిక్కున అలా అలా వెళ్తుంటే ఓ పెద్ద అడవి ఉందంట. ఆ అడవిలో జలరుచం ఉందంట. జలవృక్షమా? ఆ చెట్టు కొమ్మ నరిగితే నీళ్ళు వస్తాయంట. ఆ నీళ్లు తాగితే ఈ ముసల్తనం పోయి యవ్వనం వచ్చుద్దంట. ఆ నీళ్లు ఏంటి? ఆ నీళ్ళు తాగి ఇంకో ఇతను కట్టుకుని ఊరేగుతావా? మన కోణ జనాభా పెరుగుతాయి. అలాగే ఇప్పుడే బయలుదేరుతాం. పద పండునా. ఆగండి. నిజంగా వెళ్తున్నారేంటి? మరి ఆయన యవ్వనంతుడు, నేను ముసిలిదాన్ని, ఏం బాగుంటదిరా. నాకు తెచ్చిపెట్టంటే గుక్కింది. ఎవరు కావాలి? పండనా, చూసావా? ఈ పరిసరాల్లో ఎక్కడా లేని వింత. ఇక్కడ మాత్రం రంగురంగుల పువ్వులు కనిపిస్తున్నాయి. బహుశా జలవృక్షం ఇక్కడెక్కడో ఉంటుంటుంది. అవునవును.
నెమ్మది నెమ్మది పట్టుకో ఇదియా ఇది జలవృక్షం కాదేం కాదో ఏదో పిచ్చి చెట్టు ఎక్కడి నుంచో నీళ్ళ శబ్దం వినిపిస్తుంది. ఇదియా లోపల నీళ్ళు గొడగొడగొడగొడగొడమంటున్నాయి. ఇదే జలవృత్తమా ఇదెట్ట జలవృత్తమా పిల్లట చూడ మన పొలం నాటేస్తున్నావా? ఆహా, 1000 కొయ్యల మధుర గానం, అమరకాంతల మయూర నాట్యం, దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవకన్య సుందరి. సుందరి ఎవరు మా రాకుమారి వెంట పడుతున్నావు? నువ్వెవరో నా తమ్ముడు అటకాయితున్నావా? రా చెప్తా. రాకుమారి. ఎవరు నువ్వు ఈ వనంలోకి ఎలా వచ్చావు? రాకుమారి. రాకుమారి బంధించండి. బంధించండి రాకుమారి, మీ సుఖవారమైన బాహుల్లో బంధించండి. రాకుమారి. ఏంటంట చూస్తున్నావా? పల్లె మొగ్గలు. మల్లె మొగ్గలు. మళ్ళీ 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 వచ్చావా? రాకుమారి. వాళ్ళు గాఢ ప్రేమలో ఉన్నారు. రాకుమారి. నీళ్ళలో దోస్తావా? ఆనంద భరితము. ఈ కార్తికేయ దేశాధిపతి బ్రహ్మానంద భూపతుల వారి నందనోద్యానవనంలో ఒక సామాన్యుడు ప్రవేశించాడు. ఆశ్చర్యభరితం. రాకుమారి పద్మావతీ దేవిని చూసి ఆమె గానాన్ని మెచ్చుకున్నాడు. సంతోషభరితం. అంతేకాదు ఆమెతో సంభాషించాడు కూడా. వినోదభరితం. అది కాదు మహారాజా. నార్మై, పువ్వుల మీద వాలే తుమ్మిద పురుగు కూడా వనంలోకి రావడానికి వీల్లేదని నీకు తెలియదు. వచ్చాడు. వస్తే అతన్ని పట్టి బంధించి తీసుకొచ్చి నా ముందు నిలబెట్టాలని నీకు తెలియదు. బంధించలేక అతని చేతిలో ఓడిపోయామని చెప్పుకుంటున్నారా సిగ్గు లేకుండా? అవమాన భరితం. అసలు నువ్వేం చేస్తున్నావు సూరవర్మ? మొత్తం సైనిక బలానికి అంతటికి నాయకత్వం వహిస్తున్నా. ఇది నీకు అవమానం కాదు? అమ్మాయి రక్షణ కూడా తమ్ముడే వెళ్ళాలా? వాళ్ళంతా ఏం చేస్తున్నారో ఎందుకున్నారో నిగ్గదీయండి. ఇంతకు ఎవడవాడు?
వీరాకి వీరుడిలా ఉన్నాడు నాన్న. కత్తి యుద్ధంలో కథలు తొక్కాడు. మన సైనికులంతా చిత్తు చిత్తు. ఆహా, ఖడ్గవీరుడు అన్నమాట. ఎలా వచ్చాడు? గుర్రం మీద వచ్చాడు మహారాజా. వాడు వచ్చింది గుర్రం మీద ఏనుగు మీద అని కాదు ప్రశ్న. ఏ విధంగా లోపలికి వచ్చాడు అని. ఏ విధంగా రావడం ఏమిటండి? ఇక మీదట ఎవరు ఇలా రావడానికి వీలేదని చెప్పండి. తెగించొస్తే కాళ్ళు చేతులు కట్టి మీ ముందు పడేయమని చెప్పండి. విన్నారుగా మహారాణి వారి ఆజ్ఞ. మీకు చేత కాదంటే చెప్పండి, అమ్మాయిని అసలు ఉద్యానవనానికి వెళ్లకుండానే కట్టడి చేస్తాను. నాన్న పోనీ నేనే స్వయంగా వచ్చి నీ రక్షణ బాధ్యత వహిస్తాను. సరేనా తల్లి? ఏమిటి ఏమిటి నాకు ఏమీ కనిపించడం లేదు, చూపు రాలేదు. మా ప్రయత్న లోపం లేకుండా అన్ని ఔషధాలు వాడాం, సర్వ చికిత్సలు చేశాం మహారాజా. కానీ అవును, మీరేం చేస్తారు? నేను చేసిన పాపమే నాకు ఈ శిక్ష విధించింది. మీరు పాపాలు చేశారా? ఆ విషయం మాకు ముందే ఎందుకు చెప్పలేదు? అనవసరంగా లక్షలు ఖర్చు పెట్టామే. ఏం సోదర దక్షిణ్? అవును సోదరుత్తర్. కనుక ఓ జనక్, అనగా ఓ తండ్రి, మీరు కీర్తిశేషులు అయ్యే వరకు హాయిగా విశ్రాంతి తీసుకోండి. ఈ రాజ్యపాలన మేమే సాగిస్తాం. దుర్మార్గులారా, మీ తల్లి పోయిన నాటి నుంచి అతి గారాభంగా పెంచి పెద్ద చేస్తే మీరేం పెరిగించలేదు, మేమే పెరిగాం కనుక మేమే పాలిస్తాం. మూర్ఖులు మీరు రాజ్యపాలన చేయడమా? ఏ ఆవులు గేదెలు సైతం కొంతకాలమే పాలిస్తాయి, కానీ మీరు మాత్రం ఇంత వయసు వచ్చినా ఇంకా పాలిస్తూనే ఉన్నారు. మరి మేమెప్పుడు పాలిస్తాం? చూడండి జనక్. పాపం చూడలేరు కదా ఉత్తర్. ఓహో, అయితే వినండి జనక్. ఆ, ఈ రోజు నుంచి మేమే సింహాసనం అధిరోహించి, అనగా ఎక్కి. సోదర్, ఉమ్, మనకున్నది ఒకటే సింహాసనం కదా, ఉమ్. దాని మీద ఇద్దరం ఎలా పాలిస్తాం? ఆ సింహాసనాన్ని రెండుగా చీల్చండిరా, చీల్చండి. ఆ, చీల్చి చెండాడుతాం, చెండాడి పాలిస్తాం, పాలించి లాలిస్తాం. లాలించి చూపిస్తాం. అయ్యో, అంతా నా కర్మ, నా కర్మ. వెన్నెలను వేడెక్కిస్తూ విరహతాపం కలిగిస్తున్న వయ్యారి, ఏమి సొగసు, ఏమి హొయలు. ఏ బుగ్గలు, మెల్లె మొగ్గలు, నీ మొహం, తీయకుమరి పండు, నీ కళ్ళు, సంపెంగ రేకులు, నీ పళ్ళు, దానిమ్మ ఎంతలు, సచ్చుదోమ చక్కని కల పాడు చేసిందో. విజయా విజయా, ఇదట్ట పూకొని కళ్ళు మూసుకున్నావా? నిద్రతే ఏసయ్యా. నిద్ర కాదు, నా హృదయంలో బంధింపబడిన ముగ్ధమోహన రూపం బయటికి పోకుండా కళ్ళు మూసుకున్నాను. సద్దు చెయ్యకు. మోనుల్లాగా ముక్కు మూసుకొని కూసో, చేత కాకపోతే. ఈరున్నంటావా యుద్ధాలు చేస్తావా? సూర్యున్నంటావా సాగసాలు చేస్తావా? నీకు ధైర్యం ఉంటే ఆ రాకుమారి మనసును లాక్కొచ్చి నీ మనసులో కలిపేసుకో. మూతి మీద మేసం ఉంది, ముక్కు మీద రోసం ఉంది, వెళ్ళటానికి గుర్రాలున్నాయి, దూకడానికి గోడ. ఏమైనా సరే నా రాకుమారిని చూడాల్సిందే. ఇదట్ట నీకు రోసం చెట్టు సప్పడిపోవటమే. మీరు మాత్రం నా మదరికలు చూసుకోవద్దు. ఇదే నేను వస్తానే ఉండు.